ఒక 10 డేస్ బ్యాక్ వీడియో పెట్టానండి నేను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియో కొంచెం సపోర్ట్ చేయండి అనేసి. సో అప్పుడైతే చాలామంది 20 మెంబర్స్ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. బట్ కానీ తర్వాత ఆగిపోయిందండి. అంటే ఎందుకో ఏమో తెలియట్లేదు, నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. వ్యూస్ కానీ 1.52Kలో ఆగిపోతున్నాయి అన్నమాట. సో అర్థం కావట్లేదండి ఎందుకు ఏంటి అనేసి. ఇది ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంత మోటివేషన్గా ఉంటుందంటే, మాలాంటి చిన్న యూట్యూబర్స్కు చాలా మోటివేషన్గా ఉంటుందండి. ఏంటో మరి అంటే వదిలిపెట్టకుండా వీడియో చేయాలనిపిస్తుంది. ఎంత సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా వ్యూస్ రాకపోయినా కానీ అంటే ఎందుకు అదొక ప్యాషన్ అంతేనమాట. చెయ్యాలి అనిపిస్తుంది. సరే మధ్యలోనే ఆపేస్తే ఏ పనినైనా మధ్యలోనే ఆపేయకూడదు. సో ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది అనుకునేసి నేనైతే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఈ మంత్లో అన్నా కానీ అట్లీస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అవుతారేమో అని చూస్తున్నాను. అట్లీస్ట్ ఏప్రిల్ వరకన్నా నాది ఛానల్ మోటివేషన్ కావాలనేసి అనుకుంటున్నాను అండి. ప్లీజ్ దయవుంచి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరిచ్చే ఒక లైక్ వల్ల నాకైతే కానీ చాలా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా చాలా వీడియో చేయాలనిపిస్తుందండి. సో మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కొద్దిగా మీరు మోటివేషన్గా ఇవ్వాలి, మోటివేషన్ చేయాలనేసి నేను అనుకుంటున్నాను. సపోర్ట్ చేయాలి అనేసి. ఇదంతేనండి వెజ్ గోబీ అనమాట. క్యారెట్ ఆలు కలిపి వెజ్ గోబీ అయితే చేస్తున్నాను. నేను చేయట్లేదు, మా వారు చేస్తున్నారనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం అనేసి, పిల్లల కోసం అనేసి ప్రిపేర్ చేశారండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదన్నా కావాలి తినాలి అంటారు కదా, ఆకలి అవుతుంది అనేసి బయట ఫుడ్ అయితే కంప్లీట్గా నేను స్కిప్ చేశాను. పిల్లలకైతే పెట్టట్లేదు. ఈ ఫుడ్ కల్తీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలకు కూడా పడట్లేదండి. అందుకనేసి మోస్ట్లీ కానీ గోబీ కానీ పానీపూరి కానీ అలాగే నూడిల్స్ కానీ అటువంటివి కూడా, నూడిల్స్ చాలా తక్కువ ఇంట్లో చేసి పెట్టడం, ఎక్కువ వెజ్ గోబీ సమోసా అట్లాంటివి అయితే కానీ ఇంట్లోనే చేసేస్తున్నామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. మీరైతే నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.